శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మాత్రే నమః. నృసింహ సరస్వతి శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ప్రశ్న: శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ప్రశ్న: శ్రీపాద, వర్ణ వ్యవస్థ ప్రకారము నడుచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది కదా. మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పు కదా? ఉత్తరం: సత్యఋషీశ్వరుల నిర్ణయంలో దోషము నించుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకుంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతులు స్వార్థమనున్నది ఏమిటో ఎరుగని పరమ పవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపజేయవలసినదని కాలకర్మ దేవతలను నేను ఆదేశించి తిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి పరమభక్తులు. సింహాచలం నందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురంలో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ 3 కుటుంబములతోనూ నాకు గల రుణానుబంధము ఒక జన్మలో తీరేటిది కాదు, ఒక అవతారంలో పరిసమాప్తమగునది కూడా కాదు. నా వరదహస్తము తరతరముల వరకును వారి మీద ఉండును. నా యొక్క ఛత్రసాయలో వారు నిశ్చింతముగా ఉందురు. శ్రీపాదుల వారు భక్తులకు ఇచ్చు అభయప్రదాయం. భక్తులకు ఇచ్చు అభయము నా విషయమునకే వచ్చినచో పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు ఇయ్యలేకపోతివి. నన్ను పూజింపచేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించి ఉండేది. నేను భుజించిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించి ఉండేటిది. నీవు ఎంతో అదృష్టమును పోగొట్టుకున్నావు. ఏది ధర్మము, ఏది అధర్మము అనున్నది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రము ఆశ్రయించవలసినదే. అయితే శాస్త్రంలో చెప్పినది ఆచరించదగునా లేదా అని మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతకరణులు నిర్ణయించినదే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకొన్నను ధర్మదేవత వారిని చెడు మార్గములోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. పాలన చేయుట చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామము ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే, కానీ పరమాత్మ స్వరూపమైన శివుని ఆహ్వానింపగా దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది, వానికి మేకతల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ, ఉసిరికాయ అని వాటితో వైద్యము చేయును. శరీర భాగము కుళ్ళినప్పుడు కత్తిపిచ్చుకుని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే. నాలో దేవతా అంశలే కాక రాక్షసాంశలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడల ప్రేమ పొంగి ప్రవహించుచుండెను. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్వ శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడువను. దూరతీరములనున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనను
రప్పించెదను. ఋషుల యొక్క మూలమును నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్యపరాశక్తి కన్యకా పరమేశ్వరిగా వైశ్య కులములో ఆవిర్భవించలేదా? సిద్ధమునులలో వైశ్యమునులు లేరా? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు, శూద్రులు కూడా నియమనిష్టలను పాటించు నెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే. ఉపనయనము వలన మూడో కన్ను విచ్చుకోవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానమునందు మనస్సు లగ్నమవ్వవలెను. నీ మనస్సు శాఖజ్ఞానం నందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనున్నది అంగట్లో దొరికే వస్తువు అనుకుంటివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున చండాలుడిగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుడిగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మ పదార్థము కులమతములకు దేశకాలములకు అతీతముగను రహస్యమును గుర్తెరుగు. దైవము భావప్రియుడే గాని బాహ్యప్రియుడుగా మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పనిచేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచు వారిని అనుగ్రహించినప్పుడు నేను క్షత్రియుడును. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాపపుణ్య కర్మములను బట్టి వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమును నా వద్ద ఉన్నది. తూసి కొలసి ఎవరికి ఎంతంత ఇవ్వవలసినది లెక్క చూసుకొనినప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టములను నా శరీరము మీదకి ఆకర్షించుకుని వారికి సుఖశాంతులను కలగజేయుట వలన, సేవాధర్మము నిరుపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయనప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మము ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటికాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది. ప్రశ్న: శ్రీపాద, క్షమించవలసినది. నేను అజ్ఞానిని. నీవు దత్తప్రభువవే. సర్వజీవులకు ఆశ్రయము నీవే. అసలు ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడినదో తెలియజేసి నన్ను కృతజ్ఞుణ్ణి చేయవలసినది. ఉత్తరం: లోకాలోక వర్ణన. తాత, స్వర్గమునందు 88,000 మంది గృహస్థమునులు కలరు. వారు పునరావృత్తి ధర్మము గలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము భేదభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా నుండెను. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములు ఏర్పడెను. ఆ అండములలో మనము నివసించుతున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండి ఉండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వం నొంది అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయెను. ఆ అండమును తన తేజోమహిమచే ప్రకాశింపచేసినందున హిరణ్య గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవిత్రికాటక శయనమును భారద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నుంచి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవిత్రికాటక శయనము చేయబడినది. సత్యలోకమున అనువైన నిరామయ స్థానమను యుక్త స్థానమున్నది. త్రికండ సోపానములో వసురుద్రాదిత్యులని పిలువబడి పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకమనున్నది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆ పైననున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును, ఆ పైన కారణ వైకుంఠమును కలవు.
సత్యలోకంలో పురాణపురమనున్నది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీపురమునందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురమునందు సనక సనందాది ఋషులు ఉందురు. మహాలోకములో జ్యోతిష్మతీపురమునందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీపురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో తదంతరపురమందు విశ్వకర్మ అను దేవశిల్పి గలడు. తాత, భూలోకమునందు 2 భాగములు కలవు. మానవులు నివసించే దానిని భూగోళమని అందురు. అదిగాక మహాభూమి అనున్నది మరి ఒకటి కలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగానున్నది. మట్టలోకమనగా భూలోక భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే ఉన్నది. పాతాళమనగా అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళములను అనునవి స్థూలముగా. వీటిని స్వర్గ మత్త పాతాళములని అందురు. మనము నివసించడి ఈ ఖగోళమునకు దిగువనున్న మహాభూమి అనున్నది మధ్య భాగమునందు మిర్రుగా నుండి చక్రాకారములోనున్నది. అందువలన ఉపరిభాగమునందు సూర్యచంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశిస్తున్నది. సదా వెలుతురు ఉండుటచే అచ్చట కాల నిర్ణయము లేదు. ఆ మహాభూమి మీదనే 7 సముద్రములను 7 ద్వీపములను కలవు. జంబూద్వీపమనున్నది దీని అందే కలదు. భూలోకము భువర్లోకము రెండును చేరి మత్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు ఖగోళమనియు 2 విధములు గలవు. సృష్టాది అందు సమస్తమును జలములో నిండి ఉండెను. ప్రజాపతి సృష్టి చేయదలిసి తపమొనరించగా నీటి మీద పుష్కర పర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహ రూపమును పొందినవాడై పుష్కర వర్ణ సమీపమున మునగగా దిగువగానున్న మహాభూమిని పొందినవాడాయను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కూరలచే కొట్టి వేరు చేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కర పర్ణమునందుంచగా తదుపరి అది పృథివీనామమును పొందెను. తాత, దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అనున్నది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపమనున్నది మహాభూమి అందే కలదు. దానిలో నవఖండములు ఉన్నవి. దైవఖండమునందు దేవతలు నివసించెదరు. గభ్యస్థఖండమునందు భూతములుండెదరు. పురుషఖండమునందు కిన్నెరులు, భరతఖండమునందు మానవులు, శరభఖండమునందు సిద్ధులు, గంధర్వఖండమునందు గంధర్వములు, తామ్రఖండమునందు రాక్షసులు, శేరుఖండమునందు యక్షులు, ఇందుఖండమునందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగానున్న భరతఖండములోని భరతపురమున వైవస్వతమనువు భూ ఋషులతోడను మానవులతోడను కొలివితీరియుండును. మహాభూమి మీద జంబూద్వీపం అటులనే భూగోళము మీద కూడా జంబూద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీ పేటికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీదనున్న జంబూద్వీపము 1,00,000 బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణం కలిగి ఉన్నది. జంబూద్వీపం నందలి భరతఖండమున మాత్రమే వైవస్వతమనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి అందలి జంబూద్వీపము శీతోష్ణాదులు ఎచ్చుగా నుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెలుతురుండును. కానీ పగలు రాత్రి అని భేదము లేకుండా ఉండును. మహాభూమి అందలి జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణము గలదు.
లవణ సముద్రము 1,00,000 యోజనములు, పక్షద్వీపము 2,00,000 యోజనములు, ఇక్షుర సముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపము 4,00,000 యోజనములు, సురాసముద్రము 4,00,000 యోజనములు, క్రౌంచద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, శాఖద్వీపము 16,00,000 యోజనములు, దది సముద్రము 16,00,000 యోజనములు, సాల్మరీ ద్వీపము 32,00,000 యోజనములు, క్షీర సముద్రము 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపము 64,00,000 యోజనములు, శుద్ధ జల సముద్రము 64,00,000 యోజనములు, చలాచల పర్వతము 128,00,000 యోజనములు, చక్రవాళ పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణము కలిగి ఉండును. లోకాలోక పర్వతము దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండబిత్తినికి నడుమ నుండి ప్రదేశము ఎల్లప్పుడూ చీకటితో కూడి ఉండెను. అండబిత్తి అనినది 1,000,000 యోజనముల మందము కలిగి ఉండెను. వరాహావతారము కానీ నరసింహావతారము కానీ భూమి పట్టేటంతటి అవతారములు కావు. వరాహం అనగా నూకురము కాదు. వరాహం అనగా సూకరము కాదు, ఖడ్గముగము ఒకే కోర కలిగినది. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాది దేవతల వివరణ. తరువాయి భాగము మరుసటి ఎపిసోడ్లో వినిదురు. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఓం శాంతి శాంతి శాంతి.